మన భారతీయ సంస్కృతిలో పిల్లల వ్యక్తిత్వ వికాసం కోసం మహర్షులు ఎన్నో అద్భుతమైన దివ్యమైన మంత్రాలు అనుగ్రహించారు. వాటిలో పిల్లల్లో ధైర్య సాహసాలు పెరగటానికి, కష్టసాధ్యమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని అలవోకగా అధిగమించటానికి అద్భుతమైన హనుమద్ గాయత్రి మంత్రాన్ని మహర్షులు ఉపదేశించారు. ఆ శక్తివంతమైన హనుమద్ గాయత్రి మంత్రం ఏంటో, దాని వెనుక ఉన్న పౌరాణిక వైభవం ఏంటో, హనుమద్ గాయత్రి మంత్రంలో ఉన్న అంతరార్థం ఏంటో ముందుగా నేటి దివ్యమంత్రం కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన అద్భుతమైన మంత్రం హనుమద్ గాయత్రి మంత్రం. ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. దీన్ని హనుమద్ గాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు. ఈ హనుమద్ గాయత్రి మంత్రం వెనుక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలిస్తే, శ్రీమద్ రామాయణంలో ఆంజనేయ స్వామి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని అవలీలగా అధిగమించాడు. సీతమ్మ వారి కోసం శ్రీరామచంద్రుడు ఎంతగానో బాధపడుతున్న తరుణంలో అలవోకగా సముద్రాన్ని దాటి లంకానగరాన్ని చేరి సీతమ్మ వారిచ్చినటువంటి చూడామణ్ణి తీసుకొని వచ్చి శ్రీరామచంద్రమూర్తికి అందించాడు. యుద్ధరంగంలో కూడా తన అరివీర భయంకర పరాక్రమంతో రాక్షస సైన్యాన్ని చెల్లాచెదురు చేశాడు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి బయటికి రావాలని ఆంజనేయ స్వామి అద్భుతమైన సందేశం ఇచ్చారు. అందుకే రావణ సంహారం తర్వాత శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరుగుతున్న సమయంలో ఋషులు, దేవతలు అందరూ కూడా ఆంజనేయ స్వామి వారి శక్తి సామర్థ్యాలను ఎంతగానో కొనియాడారు. అయితే కలియుగంలో మానవులు అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతున్నప్పుడు, ప్రత్యేకంగా పిల్లల్లో మానసిక ధైర్యము, స్థైర్యము లోపించినప్పుడు పిల్లలలో అవసరమైన మనోధైర్యాన్ని కలిగింపజేయటానికి ఋషులు తమ దివ్య శక్తితో ఆంజనేయ స్వామి శక్తి మొత్తం కూడా ఒక మంత్రం రూపంలో మానవాళికి అందించారు. అదే హనుమద్ గాయత్రి మంత్రం. అందుకే హనుమద్ గాయత్రి మంత్రాన్ని అనునిత్యము గృహంలో పిల్లలు పఠించినట్లయితే ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వాటి నుంచి బయటపడటానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసుకోవచ్చు. ధైర్య సాహసాలు, క్రమశిక్షణ పెంపొందింపజేసుకోవచ్చు. కష్టసాధ్యమైన పరిస్థితుల్లో విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. అందుకే ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్. ఈ అద్భుతమైన హనుమద్ గాయత్రి మంత్రం అఖండ ధైర్య ప్రాప్తిని కలిగింపజేస్తుంది. ఈ హనుమద్ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే, ముందుగా హనుమద్ గాయత్రి మంత్రంలో ఉన్న ఆంజనేయ శక్తి మొత్తం ఓంకారంతో ప్రచోదనమవుతుంది. అకార ఉకార మకార శక్తి స్వరూపమైన ఓంకారం ప్రణవాక్షరం. ప్రణవం జపించినప్పుడే మంత్రంలోకి ఆంజనేయ శక్తి ఆవాహన అవుతుంది. ఆంజనేయాయ విద్మహే, మాకు ధైర్యాన్ని కలిగింపజేసే ఆంజనేయ స్వామి వారికి నమస్కారం చేస్తున్నాను అన్న అర్థంలో ఆంజనేయాయ విద్మహే అంటూ ప్రార్థిస్తున్నాం. వాయుపుత్రాయ ధీమహి అంటే అర్థం ఏంటంటే, వాయుదేవుని కుమారుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి శక్తిని మా హృదయంలోకి ఆవాహన చేసుకుంటున్నాము అన్న అర్థంలో వాయుపుత్రాయ ధీమహి అంటూ ప్రార్థిస్తున్నాం. తన్నో హనుమాన్ ప్రచోదయాత్, అటువంటి ఆంజనేయ శక్తి నాలో మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ప్రచోదనం చేయాలి అన్న అర్థంలో తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అంటూ మంత్రాన్ని జపిస్తున్నాం. కాబట్టి ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అనే హనుమద్ గాయత్రి మంత్రాన్ని ఏకాగ్రతతో పఠించినట్లయితే ఆంజనేయునిలో ఉన్నటువంటి ధైర్య సాహసాలన్నీ కూడా పిల్లలలో ప్రచోదనమవుతాయి. పిల్లల హృదయంలోకి ఆంజనేయ శక్తి ఆవాహన అవుతుంది. అది ఈ మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థం. ఈ హనుమద్ గాయత్రి మంత్రాన్ని సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడైనా జపించుకోవచ్చు. కష్టసాధ్యమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ పరిస్థితుల్లో అధిగమించటానికి, మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఈ మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. మంగళవారం కానీ శనివారం కానీ ఈ మంత్రాన్ని జపిస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది.
వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి పర్వదినం రోజు జపించడం ద్వారా ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు పొందవచ్చు. ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన చైత్ర పౌర్ణమి రోజు ఈ మంత్రాన్ని పఠించినా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఈ మంత్రాన్ని పిల్లలు పెద్దలు ఎవరైనా జపించుకోవటం ద్వారా మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని అందిపుచ్చుకోవచ్చు. ప్రత్యేకంగా పిల్లలు ఆధునిక కాలంలో ఉన్నటువంటి ఒత్తిడులు అధిగమించడానికి ఈ హనుమద్ గాయత్రి మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది.